అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు బలమైన విజయాలు ప్రభు మీ అందరికీ దయచేయబోతున్నారు. నూతన క్రియ, నూతన సాక్ష్యాలు ప్రభు మీ అందరికీ దయచేదురుగాక. ఆమేన్. ఒక సేవకుడిగా నా గతాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో బలహీనమైన పరిస్థితులు నా జీవితాన్ని ఆవరించాయి. మానసికంగా చాలాసార్లు నలిగిపోయాను. ఆరోగ్యంగా చాలాసార్లు కృంగిపోయాను. ఎన్నో సమస్యల చేత నా హృదయం బాధింపబడిన పరిస్థితులు కూడా నాకు బాగా తెలుసు. ఈ బలహీనమైన పరిస్థితుల్లో ఎవరన్నా నన్ను ఆదరిస్తే బాగుండని ఎదురు చూశాను. కానీ ఎవ్వరి దగ్గర నాకు సరైన ఆదరణ దొరకలేదు. ఆఖరికి నన్ను నేను బలపరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ అన్నాట్లో ఓడిపోయాను. కానీ ఎప్పుడైతే యేసయ్య నాకు పరిచయం అయ్యారో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి నేను దగ్గరవడం ప్రారంభించానో, బలహీనతని ఎలా జయించాలో నేను నేర్చుకోగలిగాను. ప్రియ సంగమా, దేవుని లేఖన భాగాలు ఇట్లా రాయబడి ఉన్నాయి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ మాట మనం చదవగలిగితే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఈ అలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సౌఖ్యము కానీ మూలుగుతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎప్పుడైతే నా జీవితంలో దేవుని ఆత్మచేత నింపబడ్డానో, నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాను. పూర్వదినాల్లో నాకు ప్రార్థన ఎట్లా చేయాలో తెలిసేది కాదు. దేవుని సన్నిధిలో ఎలా మొరపెట్టాలో తెలిసేది కాదు. అన్ని భాషల్లో ఎట్లా మాట్లాడాలో తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము చేత తాకబడ్డానో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడి చేత నేను తాకబడ్డానో, దేవుని సన్నిధిలో ఎట్లా ప్రార్థన చేయాలో నాకు దేవుడు నేర్పించగలిగారు. ఆ ప్రార్థన ఏం చేసిందంటే, నా బలహీనత నుండి బయటికి రావడానికి, నా శోధనను జయించడానికి దేవుడు గొప్ప మార్గాలు చూపించడమే కాదు, నేను పడిపోయిన స్థితిలో నుండి దేవుడు నన్ను లేవనెత్తి అనేక మంది మధ్యన సాక్షిగా ప్రభు నిలబడడం ప్రారంభించారు. దేవుని ఆత్మ మనల్ని ఆదరిస్తుందయ్యా. అందుకే ఆయన అన్నారు కదా, ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను. ఆయన ఆదరించువాడు, ఆయన మనల్ని బలపరచువాడు. ఎలాగ ప్రార్థన చేయాలో మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత గొప్ప మాట తెలుసా? ఈరోజు నీ పక్షాన్ని ఎవరు లేరని అనుకోద్దయ్యా. ఈరోజు నిన్ను ఆదరించడానికి ఎవరు లేరని అనుకోద్దయ్యా. దేవుని ఆత్మ మన పక్షాన ఉన్నారని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ధైర్యంగా ఉండండి అయ్యా, ధైర్యంగా ఉండండి. మీ బలహీనతను ప్రభు చూస్తున్నాడు. మీరు ఎంత శ్రమ పడుతున్నారో ప్రభు చూస్తున్నారు. ఒక్కసారి మీరు మోకాల్లోని కన్నీరు కార్చి ప్రార్థన చేయండి అయ్యా. విని వెంటనే సమాధానము దయచేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.